నమస్కారం సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణే లక్ష్యం. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని. వివక్ష ధోరణి చూపుతున్నాయన్న ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలన. మురుగునీటి మళ్లింపు పైప్ లైన్ పనులు త్వరలో పూర్తి చేస్తాం. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇప్పటికే 1.2 కిలోమీటర్ల పనులు పూర్తి. కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి. విద్యార్థులకు నిఘంటువులు బహుమానం. రాజమండ్రి R&B అతిథి గృహంలో సంబంధిత శాఖల అధికారులతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగం దేశ పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించిందని, వాటిని ప్రజలకు అందించడంలో ప్రభుత్వ శాఖలు వివక్ష ధోరణి చూపుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రజలు ఆ హక్కులు పొందేలా జాతీయ మానవ హక్కుల కమిషన్ కృషి చేస్తుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని తెలిపారు. రాజమండ్రిలో R&B అతిథి గృహంలో సంబంధిత శాఖల అధికారులతో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని సమావేశం నిర్వహించారు. అంతకుముందు జిల్లా అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయభారతి సయాని మాట్లాడుతూ, ప్రజల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే కమిషన్కు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సేవల విషయంలో కమిషన్ను సంప్రదించవచ్చునని తెలిపారు. ఇప్పటి వరకు 39 గిరిజన వసతి గృహాలు, ఎస్టీ కాలనీలు, పాఠశాలలు, మండల్ తహసీల్దార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికై కమిషన్ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పింఛన్లు అందక బాధపడుతున్న బాధితులకు పింఛన్లు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, మహిళల గౌరవానికి భద్రతకు ఎటువంటి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల ఇబ్బందులను సుమోటోగా స్వీకరిస్తామని మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్స్, హాస్టల్స్, ఎస్టీ కాలనీలు, పాఠశాలలు, మండల్ తహసీల్దార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తామని, మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు జిల్లాల పర్యటన నిర్వహించనున్నట్లు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో ప్రభుత్వ అధికారులు స్పందించకపోతే NHRCకి నేరుగా అర్జీలు పెట్టుకోవచ్చునని తెలిపారు. జాతీయ మానవ హక్కుల సంఘం స్వయం ప్రతిపత్తి సంఘం అని, దీనికి ఏ రాష్ట్రంలోనూ అనుబంధ సంఘాలు లేవని స్పష్టం చేశారు. నేరుగా మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చెయ్యలేని వ్యక్తులు ఆన్లైన్ ద్వారా NHRC.net ద్వారా నేరుగా ఫిర్యాదులు చేసుకోవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి K. విజయకుమారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి KN జ్యోతి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ CH శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేపు మధ్యాహ్నం వరకు ఇందులో 2-3 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. కొంతమంది మహిళలు కలిసి NHRC ఏం చేస్తుంది, 1993లో వచ్చిన ఈ యాక్ట్ ప్రకారంగా ఎవరి రక్షణ పట్ల దృష్టి పెడుతుంది, వయలేషన్స్ మీద ఏ అంశాలను తీసుకుంటాము. సపోజ్ ఆల్రెడీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసును మేము తీసుకోము, ఒక సర్వీస్ మ్యాటరు అది మేము తీసుకోము. ఇట్లా కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి NHRCకి. ఆ లిమిటేషన్స్ దాటిన పరిధిలో ఉన్న అన్ని విషయాల్లో కూడా రెస్పాండ్ అవుతూ చాలా అద్భుతమైనటువంటి పని చేస్తూ వెళ్తుంది. NHRC.net మన గూగుల్లోకి వెళ్ళి చూస్తే చేస్తున్న అన్ని పనులు మనకి సమాజానికి అంతా కూడా బాగా తెలుస్తుంది. ఎవరికి ఏ విధమైన ఆపద కలిగినా ప్రభుత్వం మాకు ఈ పని చేయట్లేదు, సపోజ్ అది ఇంటర్నల్ డిస్ప్లేస్ పర్సన్స్ కావచ్చు, లేదా SC ST OBC కావచ్చు, లేదా ఫుడ్ సెక్యూరిటీ కావచ్చు, లేదంటే ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఏ ఇష్యూ అయినా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ స్పందించకపోతే NHRCకి రావచ్చు. ఆ నెట్లో NHRC.netలో మీరు వీళ్ళ ప్రజలు పంపించాల్సినటువంటి మెయిల్ ID కూడా ఉంటుంది, దానికి పంపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకొకటి, NGOs అనేక మంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ. రాజమండ్రి ముగ్గుపేట వద్ద జరుగుతున్న పైప్ లైన్ పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. రాజమండ్రి నగరంలో మురుగునీటి సమస్య పరిష్కారం కోసం మురుగునీరు మళ్లించేందుకు ఎంతో కీలకమైన NRC పంపింగ్ స్టేషన్ పైప్ లైన్ పనులు త్వరలో పూర్తవుతాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు.
బుధవారం రాజమండ్రి ముగ్గుపేట వద్ద జరుగుతున్న పైప్ లైన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నగరంలోని మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా మళ్లించేందుకు లింగంపేట వాంబే గృహాల వద్ద ఉన్న ఎన్ఆర్సీపీపీ పంపింగ్ స్టేషన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 450 HP సామర్థ్యంతో నెలకొల్పిన ఈ పంపింగ్ స్టేషన్ వద్ద నుంచి పైప్ లైన్ స్వతంత్ర హాస్పిటల్, దేవీ చౌక్, ఆజాద్ చౌక్, ముగ్గుపేట, సేలం నోకరాజు లేఅవుట్, కిమ్స్ ఆసుపత్రి, పెట్రోల్ బంక్, షెల్టాన్ హోటల్ మీదుగా 3.5 కిలోమీటర్లు ప్రవహించి ఆవలో కలుస్తుందని చెప్పారు. 15 సంవత్సరాల క్రితం వేసిన ఆర్సీసీ పైప్ లైన్లు తుప్పుపట్టి కాలక్రమేణా దెబ్బతిని నీరు లీక్ అవ్వడం వల్ల ఏడాది క్రితం ముగ్గుపేట వద్ద భూమి కుంగిపోయి లారీ దిగబడిపోయిందని చెప్పారు. ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘం నిధులు ₹1,20,00,000 ముగ్గుపేట వద్ద పైప్ లైన్ పనులు కూడా మొదలయ్యాయని, ఇప్పుడు పైప్ లైన్ పనులు వేగం పెంచి పూర్తి నాణ్యతతో 1.2 కిలోమీటర్లు పూర్తి చేయగలిగామని అన్నారు. మిగతా 2 కిలోమీటర్ల పైగా ఉన్న పైప్ లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. పైప్ లైన్ పనులు కూడా నాణ్యతతో జరిగేలా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. ఇప్పుడే కూటమి నాయకులు మేము అందరం కూడా పర్యవేక్షించడం జరిగింది. నాణ్యతగా జరుగుతూ ఉన్నాయా లేదా కూడా చూడడం జరిగింది. మా నాయకులు కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది అధికారులకి, కాంట్రాక్టర్కి. వారు కూడా అవన్నీ కూడా అమలు చేయడానికి ముందుకు వచ్చారు. అది కూడా పూర్తి చేసుకుంటాం. అతి దగ్గరలో పూర్తయితే సుమారు 1.2 కిలోమీటర్ స్ట్రెచ్ కంప్లీట్ చేసాం. అంటే 3.5 కిలోమీటర్స్లో 1.2 కిలోమీటర్ కంప్లీట్ చేయగలిగాం. ఇప్పటి వరకు మిగిలిన 2 కిలోమీటర్స్ ప్లస్ ఇప్పుడు కూడా కంప్లైంట్ రాలేదు కాబట్టి మేము కూడా ఏమీ లేదని అనుకుంటున్నాం. అది కూడా చెక్ చేసుకొని భవిష్యత్తులో ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఇదంతా కూడా చేయగలిగామంటే ఒక అవగాహన కలిగింది కాబట్టి చేయగలుగుతాను. భవిష్యత్తులో ఇదే కార్యక్రమాలు నగరం ఒక శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని అవగాహనతోటి కూటమి ముందుకెళ్తుందని అందరికీ తెలియజేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్లో విద్యార్థులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి నిఘంటువులు బహూకరించారు. కష్టపడి చదివిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని, భవిష్యత్తులో ఉన్నత అభ్యాసానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి భరోసాగా ఉండి అండగా నిలుస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి మెరిట్ విద్యార్థులకు సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక కలెక్టరేట్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు జిల్లా జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా నిఘంటువులు బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులను అభినందించడం చాలా ముఖ్యమని, వారి కృషి, పట్టుదల, అంకిత భావానికి ఈ ప్రశంసలు ఒక చిన్న గుర్తింపుగా నిలుస్తాయన్నారు. మెరిట్ సాధించిన విద్యార్థులందరికీ ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థుల అద్భుతమైనటువంటి విజయాలు జిల్లా విద్యాశాఖ పనితీరుకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఈ విజయాలు పాఠశాలకే కాకుండా వారి కుటుంబానికి కూడా గర్వకారణంగా నిలుస్తాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తులో ఏ ఉన్నత చదువులు అభ్యసించాలనుకుంటున్నారనే విషయాలను ఆమె అడిగి స్వయంగా తెలుసుకున్నారు. మీరు భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాల పరంపరను ప్రతి దశలో సాధించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు. విద్యార్థుల కలలు, ఆశయాలు సాకారం కావాలని ఆకాంక్షిస్తూ ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయం కేవలం విద్యార్థులొక్కరిదే కాదని, మీకు సహకరించిన మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరికీ అభినందనలు తెలిపారు. మీ ప్రతిభను విశ్వసించడం ద్వారా విజయం మీ వెంటే ఉంటుందన్నారు. ప్రతి దశలో టాపర్గా నిలవాలని సూచించారు. కెరీర్ గైడెన్స్ విషయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాజకుమారి, జాతీయ రహదారుల అథారిటీ పథక సంచాలకులు సాయి శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటరమణ, జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వనుము సోమశంకర్రావు, డిఈఓ షేక్ షలీం బాషా, పబ్లిక్ పరీక్షల సూపరింటెండెంట్ హనుమంతరావు, ఉప విద్యాశాఖ అధికారి జీవీవి సుబ్రహ్మణ్యం, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో కళ్యాణ్ నగర్లో మాజీ సర్పంచ్ అత్తిలి భీమశంకర్రావు సతీమణి అత్తిలి భవానీ చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామం కళ్యాణ్ నగర్లో మాజీ సర్పంచ్ అత్తిలి భీమశంకర్రావు సతీమణి అత్తిలి భవానీ ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఈరోజు కుటుంబ సభ్యులు పెద్ద కార్యం నిర్వహించారు.
భీమశంకర్రావు భవానీ దంపతులకు 2 కుమారులు 2 కుమార్తెలు. పెద్ద కుమారుడు అత్తిలి రాజేష్, దుర్గా భవానీ దంపతులు. రెండవ కుమారుడు అత్తిలి సురేష్, పెద్ద కుమార్తె వీరమల్ల రజని శ్రీనివాస్ దంపతులు. రెండవ కుమార్తె బలుమూరి లలిత వెంకటేశ్వరరావు దంపతులు ఉన్నారు. పలువురు ప్రముఖులు విచ్చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సతీ వినియోగంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ అత్తిలి భీమశంకరన్ను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. భవానీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, స్థానిక పెద్దలు, పరిసర గ్రామాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. కడియపులంక శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని హైకోర్టు జడ్జి కిరణ్మయి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో జడ్జి కిరణ్మయికి స్వాగతం పలికారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి కడియం మండలం కడియపులంక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చేసిన ఆమెకు సర్పంచ్ పాటినశెట్టి రామ్జీ, ఆలయ కమిటీ సభ్యులు రావిపాటి రామకృష్ణ, వెంకటేశ్వరరావు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వారికి ఆలయ పండితులు ఆశీర్వాదాన్ని అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కడియపులంకలో చింతకింది మహాలక్ష్మిగా ప్రాచుర్యం పొందారు ఈ అమ్మవారు. ఈ అమ్మవారు గతంలో కళ్లు తెరిచి భక్తులకు నేత్రదర్శన భాగ్యాన్ని ప్రసాదించి వార్తల్లోకెక్కిన విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో అమ్మవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కిరణ్మయి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు పంతం గణపతి, జనసేన వీర మహిళ బోడపాటి రాజేశ్వరి, మల్లుబాబి, ఆలయ కమిటీ సభ్యులు ప్రగడరెడ్డి రాంబాబు, పల్లా ప్రసాద్, పంతం శ్రీనివాస్, మద్దనాల ఏడుకొండలు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ కృషి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అప్పారావు వెల్లడించారు. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికంతా మాజీ ఎంపీ భరత్రామ్ కృషి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వింగ్ చైర్మన్ మజ్జి అప్పారావు పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పక్షానికి చెందిన కొందరు భజన పరులు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ రాజమండ్రి అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ భరత్రామ్ శంకుస్థాపనలు చేసిన పనులకే తిరిగి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని పేర్కొన్నారు. 70 కోట్లతో రివర్ ఫ్రంట్ అభివృద్ధికి మాజీ ఎంపీ భరత్రామ్ ప్రణాళిక సిద్ధం చేసి 22 కోట్లతో శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అయితే 8 కోట్లతో తిరిగి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. 22 కోట్లలో మిగిలిన 14 కోట్లు ఏమయ్యాయని సూటిగా ప్రశ్నించారు. పీపీఎస్ కింద 22 కోట్లు, ఎల్ఆర్ఎస్ కింద 20 కోట్లు మంజూరు కావాలన్నారు. అలాగే జనరల్ ఫండ్స్ కింద
14 కోట్లు, రుడా ఫండ్స్ కింద 14 కోట్లు మంజూరు కావాలని, మొత్తం 70 కోట్లతో రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేశారని వివరించారు. విగ్రహాల ఏర్పాటుకు మాజీ ఎంపీ భరత్రామ్ అడ్డుకున్నారంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. గౌతమి సూపర్ బజార్ను అధికార పార్టీ అండదండలతో అక్రమంగా నిర్మాణం చేపట్టారని, దీనిపై కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకున్నట్లుగా వివరించారు. బౌండరీ వేయించడం మానేసి మీరు రోడ్డుపైకి వచ్చి కడుతున్నారు. బీసీ నాయకులు అంటే మాకేమీ వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. బీసీ నాయకుల విగ్రహాలను అడ్డుకునే ఉద్దేశం అస్సలు లేదు. మీరు ప్రచారమేమో సొంత స్థలంలో కడుతున్నాం అంటున్నారు, కానీ మీరు నిర్మిస్తున్నదేమో ప్రభుత్వ స్థలం. అది కూడా ఈ మధ్యకాలంలో హైకోర్టు వారు ఆర్డర్ ఏమి ఇచ్చారు, ప్రజలకు ఇబ్బంది లేకుండా విగ్రహాలను కట్టండి, వీలైతే పార్కుల్లో పెట్టండి అన్నారు. మీ స్థలం వెనకాతలు ఇంకా ఉండగా కూడా అంత రోడ్డుపైకి నిర్మాణం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు సప్పా ఆదినారాయణ మాట్లాడుతూ కూటమి నాయకుల పనితీరు, ప్రతిపక్ష నాయకుడు మార్గాన్ని భరత్రామ్ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని అన్నారు. ప్రతి విషయాన్ని భూతద్దల్లో చూపిస్తూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. భరత్రామ్ రాజమండ్రి ఎంపీగా గెలుపొందిన తర్వాత నగరం అభివృద్ధి జరిగిందని తెలిపారు. మరి ఈ రోజు ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేయాలి? ఏదైతే శంకుస్థాపన చేసి గతంలో కొన్ని నాటికి నిధులు తెచ్చారో, ఈ డెవలప్మెంట్ ఈ రోజున బిల్డింగ్ రూపంలో కనబడుతుందో, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన క్యాష్ల స్థలాలని ఆ కమ్యూనిటీ లీడర్లను పిలిచి, ఆ యొక్క మీకు సైట్ వచ్చింది కదా, ఈ సైట్ని డెవలప్ చేసుకోండి, దానికి కావాల్సిన నిధులు మేము అందిస్తాం, మీరు కొంత ఫండ్ పెట్టండి, మేము బిల్డింగ్ ఫండ్ తెస్తామని చెప్పి కోఆపరేట్ చేసి ఈ రోజున రాజమండ్రి పట్టణంలో ప్రతి క్యాస్ట్కి సహకరించాలి. సహకరించకపోగా ఇచ్చిన వాటిని ఏమో పని జరగనివ్వకుండా చేస్తున్న వాటిని కూడా విమర్శిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ సిటీ చైర్మన్ తిరగటి దుర్గారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయిందని వివరించారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 పథకాలు గాలికి వదిలి ప్రతిపక్ష నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీవర్సల్ అధ్యక్షులు నందస్వామి, కొమ్మోజు దుర్గారావు, టేకుమూడి సూరిబాబు, దూలం ప్రసాద్, శివ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ఉన్న 10-15 నుంచి వార్డు ప్రజలందరూ కూడా వందల మంది ఉదయం సాయంత్రం అక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఆ వీళ్ళు చేసిన అభివృద్ధి ఎలా ఉందంటే, ఆ ట్రాక్ విడిచి లోపల నడిచే పరిస్థితికి వస్తుంది జనం. ఆ పరిస్థితిలో అక్కడ అభివృద్ధి చేసామని చెప్పేసి ఆ అభివృద్ధి చాటున అవినీతి చేస్తున్నారు. రాజమండ్రి కొంతమూరు గ్రామం షణ్ముఖపీఠంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కొంతమూరు గ్రామం షణ్ముఖపీఠం వద్ద రెడ్ క్రాస్ సొసైటీ మహాసందేశ్ షణ్ముఖపీఠం సంయుక్త ఆధ్వర్యంలో దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్, మరణాన్ని పొందిన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ ప్రసాద్, డాక్టర్ మహాలక్ష్మి, రెడ్ క్రాస్ సిబ్బంది, మహాసందేశ్ చైర్మన్ జొన్నలగడ్డ సత్య శ్రీనివాస్, ఉదయ్ కుమార్, షణ్ముఖపీఠం స్కందస్వామి, మోహన్, కామేష్, కేబుల్ ఆపరేటర్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి వీటీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఫుట్బాల్ వేసవి శిక్షణా శిబిరాన్ని సిఐ బాజీలాల్ ప్రారంభించారు. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ప్రకాష్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాజీలాల్ అన్నారు. స్థానిక వీటీ కళాశాల క్రీడా ప్రాంగణంలో రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు చెల్లిబండి సూర్యనారాయణమూర్తి సహకారంతో రిటైర్డ్ వ్యాయామోపాధ్యాయులు సిరా గంగాధర్ పర్యవేక్షణలో 46 రోజుల పాటు నిర్వహిస్తున్న ఫుట్బాల్ వేసవి శిక్షణా శిబిరాన్ని సిఐ బాజీలాల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి క్రీడా శిక్షణా శిబిరాలను వినియోగించుకోవాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడల్లో రాణించడం ద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదగవచ్చన్నారు. తాను చిన్నప్పటి నుంచి కూడా క్రీడల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగ సాధనకు క్రీడలు ఉపయోగపడ్డాయన్నారు. రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు చెల్లిబండి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ గతంలో నగరం నుండి ఎంతో మంది ఫుట్బాల్ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. త్వరలోనే జిల్లా స్థాయిలో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రిటైర్డ్ వ్యాయామోపాధ్యాయులు సిరా గంగాధర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది సుమారు 60 నుండి 80 మందికి ఇక్కడ ఫుట్బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేవిటీ ప్రిన్సిపల్ జేవి రమణమూర్తి, డిఎస్డిఓ డిఎంఎం శేఖర్, కోచ్లు మణికంఠ, అజయ్ కర్మాకర్, రమేష్, శిక్షణకు హాజరైన చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. దాని తర్వాత కోచెస్ వీళ్ళందరినీ చూసిన తర్వాత ఒక ఇన్స్పిరేషన్ అనేది వచ్చేది.
సో మనం కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి. దాని తర్వాత మనం హెల్తీగా ఉండాలి, మనం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. తర్వాత ఈ విధంగా స్పోర్ట్స్ నేర్చుకోవడం వల్ల రేపున్న రోజు ఫ్యూచర్లో మంచి అవకాశాలు కూడా ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయనే ఉద్దేశంతో నేను అక్కడి నుంచి అరంగేట్రం స్టార్ట్ చేశాను. భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఉండాలన్నది మీరు చూద్దరు కానీ అలాగే ఫుట్బాల్ని మేము ఎంకరేజ్ చేద్దామని ప్రతి సంవత్సరం పెడుతున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము డిస్ట్రిక్ట్ లెవెల్ పెద్ద టోర్నమెంట్ చేద్దామని మేము మా గంగాధర్ మాస్టర్ మేము కూడా అనుకుంటున్నాం. దానికి మీ అందరి సహాయం కావాలి, సహకారాలు కావాలి. మాకు అందరికీ మీరు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణే లక్ష్యం. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని. వివక్ష ధోరణి చూపుతున్నాయన్న ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలన. మురుగునీటి మళ్లింపు పైప్ లైన్ పనులు త్వరలో పూర్తి చేస్తాం. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇప్పటికే 1.2 కిలోమీటర్ల పనులు పూర్తి. కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు. కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి. విద్యార్థులకు నిఘంటువులు బహుమానం. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.